ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం. ఆ రోజున ఒక ప్రేమ కానుక ఇరాన్‌కి ఇజ్రాయెల్ ఇచ్చింది. ఏంటయ్యా అంటే అక్కడున్నటువంటి 2 ఆయిల్ నిక్షేపాల కేంద్రాల మీదన దాడి. అంటే ఆయిల్ తవ్వి వాటిని స్టోర్ చేసేటటువంటి కేంద్రాలు, సప్లై చేసే కేంద్రాలు రెండింటి మీదన దాడి జరిగింది. ఆ దాడిలో పెను విధ్వంసం జరిగింది. కిలోమీటర్ల కొద్దీ పొగలు వ్యాపించినాయి. అలాగే ఒక చిన్నపాటి భూకంపం వచ్చింది. ఎందుకంటే పెట్రోల్ బంక్ దగ్గర పేలినా అంత గందరగోళం. అదే పెట్రోల్ నిల్వల దగ్గరే పేలితే గందరగోళం జరుగుతుంది. అదే జరిగింది. అయితే అది ఇప్పుడు అమెరికాకి సంబంధించిన న్యూయార్క్ టైమ్స్కి కొంతమంది ఇరాన్ ఎక్స్పర్ట్సు, అట్లాగే ఈ ప్రాంతాల మీద అవగాహన ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటిది, దాంట్లో ఇజ్రాయెల్ పాత్ర ఉంది, ఇజ్రాయెలే ఈ దాడులు చేయించింది అని. ఇప్పుడు తాజాగా ఇరాన్ కూడా తమ దర్యాప్తులో శత్రుదేశపు పాత్ర ఉంది అని ప్రకటించింది. అంటే శత్రుదేశం వాళ్ళకి ఇజ్రాయెల్ కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ ఏం సంకేతం ఇవ్వాలనుకుంటోంది? ఓ పక్కన 4 దేశాలతో యుద్ధం చేస్తుంది. లెబనాన్తో, యెమెన్తో, పాలస్తీనాతో, సిరియాతో, ఈ మధ్యకాలంలో ఇరాక్తో. ఇప్పుడు ఇరాన్తో కూడా మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతం ఇచ్చిందా అన్నదే సందేహం.